సింగరేణిలో సమ్మె సైరన్ మ్రోగింది. కార్మికులు లేక గనులు, ఓసీపీలు, వివిధ డిపార్ట్మెంట్లు బోసిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఉదయం నుంచి అన్ని గనులపై తిరిగారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం కన్నెర్ర చేసిందని, ఒక్క బొగ్గు పెడ్ల కూడా బయటకు రాకుండా కార్మిక వర్గం స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. మోడీ ప్రభుత్వానికి ఈ సమ్మెతో కార్మిక వర్గం ఒక హెచ్చరిక జారీ చేశారని, మోడీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కార్మిక వర్గం నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోవని హెచ్చరించారు. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు కార్మిక వర్గం స్పందించి అన్ని గనుల్లో ఓసీపీల నుండి ఒక్క బొగ్గు పెళ్ల కూడా బయటకు రాకుండా సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఖబర్దార్ మోడీ 4 లేబర్ కోడ్లను వాపసు తీసుకుని 44 చట్టాలను యథావిధిగా అమలు చేయాలని, లేదంటే కార్మిక వర్గం నీ వెంట పడుతుందని హెచ్చరిక జారీ చేశారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని విరమించుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000గా ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈరోజు సింగరేణిలో కూడా సమ్మె 100కు 100% సక్సెస్ అయింది. సింగరేణి యాజమాన్యం ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా కానీ ఇలా ఏ ఒక్క కార్మికుడు కూడా మైన్లో కానీ, డిపార్ట్మెంట్లో కానీ, ఓసీలలో కానీ అటెండ్ కాలేదంటే ఇవాళ సింగరేణి కార్మికులు ఈ 44 చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని 4 కోట్లుగా విభజించిన ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఈ కార్మికోద్యమం నడుస్తూ ఉంది. ఇలా ఆకాశం హమాలీ కార్మికుల నుండి ఆకాశ యానం దాకా ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, బిల్డింగ్ కార్మికులు అందరూ కూడా ఇవాళ సమ్మెలో 50 కోట్ల మంది సమ్మెలో పాల్గొని భారతదేశ వ్యాప్తంగా కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. సింగరేణిలో కూడా ఈ సమ్మెను విజయవంతం చేసిన అన్ని కార్మిక సంఘాలకు, కార్మిక నాయకులకు, అలాగే కార్మిక సోదరులకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నాం. సమ్మె జయప్రదంగా జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని కేంద్ర రాష్ట్ర కమిటీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సింగరేణిలో కూడా సమ్మె బాగా జరుగుతూ ఉంది. ఈరోజు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. అన్ని సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నాయి. ఒక్క కార్మికుడు కూడా ఈరోజు సింగరేణి బుక్ బావులకి వెళ్ళి పనికి పోలేదు. కాబట్టి బాగా జయప్రదం చేసినటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ప్రత్యేకంగా సిఐటికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేసుకొని 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, కనీస వేతనం 26,000 నిర్ణయించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే పని గంటలు కూడా 8 కాకుండా 12 గంటలు పెంచుతూ ఉన్నారు. ఆ పని గంటలు కూడా తగ్గించాలని చెప్పేసి, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను తాకట్టు పెట్టే పద్ధతిలో ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ స్కీమ్ తీసుకొని వచ్చారు. దాని ప్రకారంగా 6 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని తాకట్టు పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో సింగరేణి, కోల్ ఇండియా కూడా ఉంది. 160 బొగ్గు బావులు ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రవాణా వ్యవస్థని ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు నిరూపించకపోతే కార్మిక వర్గం తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి సింగరేణి కార్మికులు నిరూపించారు. మొత్తం 40,000 మంది సింగరేణి కార్మికులు 100% సమ్మెలో పాల్గొనటువంటిది ఇది ఒక చారిత్రాత్మక సమ్మెగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ కుట్రలను ఓడించి సింగరేణి కార్మిక వర్గం మరోసారి తమ పోరాట తత్వాన్ని చాటి చెప్పింది. 3 షిఫ్ట్ నుంచి మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఒక్క కార్మికుడు కూడా బావిలోకి దిగకుండా సమ్మెను విజయవంతం చేసినందుకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పక్షాన కార్మిక వర్గానికి అంతా జేజేలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల్ని మరో 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లడం ద్వారా 1926లో వచ్చినటువంటి పారిశ్రామిక చట్టాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. 1886లో కార్మికులు ప్రాణత్యాగంతో సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ఇవాళ 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు, మళ్ళీ 24 గంటలు పనిచేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఎత్తుకడకు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా దయం ఇవాళ ఈ దేశాన్ని కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేస్తూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 కోడ్స్ని రద్దు చేయాలని, ఇవాళ 29 చట్టాలను తిరిగి పునరుద్ధరించడం ద్వారా కార్మిక వర్గాన్ని ఒక హక్కుని కాపాడాలని, కార్మికుల మనోభావాన్ని గమనించి నడుచుకోకుంటే ఇవాళ కేవలం దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె మాత్రమే జరిగింది. నరేంద్ర మోడీ కనుక దిగివచ్చి, ఇవాళ భారతీయ జనతా పార్టీ కనుక దిగివచ్చి ఇవాళ కార్మికులు, కర్షకులు, ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల మనోభావాలను గమనించి ఈ చట్టాలు కనుక వెనక్కి తీసుకోకుంటే
జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను నిరవధిక సమ్మెను కూడా విజయవంతం చేయడానికి వెనక్కిపోయలేదు. సింగరేణి బొగ్గుకు మండే గుణం ఉన్నది, సింగరేణి బొగ్గుకు తిరుగుబాటుతనం ఉన్నది, సింగరేణి బొగ్గుకు ఇవాళ విస్ఫోటనం చెందేటువంటి తత్వం ఉన్నది. ఈ తిరుగుబాటు నేలలో పుట్టిన మేం, సింగరేణి గడ్డ నుంచి పుట్టిన మేం ఈ నరేంద్ర మోడీని పొందబెట్టేదాకా, ఈ చట్టాలను ఉపసంహరించేదాకా, వెనక్కి తీసుకునేదాకా పోరాడతాం. మరి దేశవ్యాప్త సమ్మెను మరి మోడీ ప్రభుత్వం ఏదుందో మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా మరి ఈరోజు తీసుకున్న నిర్ణయం మోడీ గారు మరి దానికి వ్యతిరేకంగా 44 చట్టాలను 4 చట్టాలుగా మార్చుతూ కార్మికులు ఇబ్బంది పెట్టే ఆలోచనలో, కార్మికులకు ద్రోహం చేసే ఆలోచనలో మరి కార్మికులంతా కూడా ఏకమై ఇలా జేఏసీగా ఏర్పడి మరి కార్మికులను తిప్పికొట్టే విధంగా చేయడం జరిగింది. సింగరేణి మొత్తంలో 11 ఏరియాల్లో ఒక్క కార్మికుడు కూడా దిగకుండా ఈ యొక్క సమ్మెను సాగదీస్తూ మరి ఖచ్చితంగా కార్మికులు ఇప్పటికైనా బుద్ధి రావాలని, మరి కార్మికులకు ఎప్పుడైనా కూడా ఇలాంటి చేసినా కూడా మరి ఖబర్దార్ అని కార్మికులు వ్యతిరేకిస్తూ ఐఎన్టీసీగా జేఏసీగా మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 కోడ్లను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు పిలుపుయడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేణిలో కూడా మొత్తం ఓసీలు, అండర్గ్రౌండ్ బాయ్లు అన్నీ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ సమ్మెను ఒక చాకుగా తీసుకొని మోడీ ప్రభుత్వం ఏదైతే చట్టాలను మార్చిండో వాటిని వెంటనే తీసుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా, కార్మిక హక్కుల జోలికి వస్తే కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తే ఇవాళ ప్రభుత్వాలు కూడా కూలిపోయినటువంటి ప్రభుత్వాలు దేశాలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఇవాళ భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టకపోదు. కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ 4 కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల తరఫున, అదేవిధంగా జేఏసీ తరఫున, ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఇవాళ దేశ సంపదను, సహజ వనరులను దోసిపెడుతూనే మరొక వైపున భారతదేశంలో అమలవుతున్నటువంటి 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 44 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి ఈ 44 కార్మిక చట్టాలని 29 చట్టాలుగా మార్చి, ఈ 29 చట్టాలని కూడా 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి, ఈ 4 లేబర్ కోడ్స్లలో ఇవాళ 12 గంటల పనిదినం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకపోవడం, మొత్తం సౌకర్యాలన్నీ రద్దు చేసి ఇవాళ కట్టుబనిసలుగా ఇవాళ కార్మిక వర్గాన్ని బడా పెట్టుబడిదారుల ముందట బలిపశువులుగా నిలబెట్టినటువంటి మోడీ సర్కార్కి బుద్ధి చెప్పడానికి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ముక్త కంఠంతో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా విప్లవ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో దోబూసులాడుతూ ఉంది. అయ్యా, మీరు ఎలక్షన్ల కంటే ముందు మేము 4 కోళ్ళకి మేము వ్యతిరేకము, మేము 4 కోళ్ళు మేము విభజించమని చెప్పి ఈ రోజు 4 కోళ్ళని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 కోళ్ళు రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటీకరణ అనేది కార్మికులకు తగదు. ఈ విషయంగా మీరు అందరూ గుర్తుపెట్టుకొని కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా 26,000 రూపాయలు మద్దతు జీతం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.